హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అమెజాన్‌లో అయితే కొన్ని ఉద్యోగాలైతే భర్తీ అయితే జరిగాయి. సో, ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద అయితే మనకి నోటిఫికేషన్ అయితే భర్తీ చేశారు. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎంత సాలరీ ఇస్తారు? ఎక్కడ జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? అండ్ ఆల్సో మనకి వర్క్ ఏం ఉంటుంది? సో, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో, ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద మంచి సాలరీతో మనకి జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఎవరు మిస్ కాకుండా ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తా ఈ వీడియోలో. చివరి వరకైతే చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి. మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరం ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని కంపెనీస్ అనేది మనకు అమెజాన్ కంపెనీ అనేది ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ అయితే చేసుకుంటుంది. దీనికి ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేదు. జస్ట్ ఇంటర్వ్యూ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇందులో అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కంపెనీ నేమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. అమెజాన్ వేర్ హౌస్ అని ఇచ్చారు. కేఎల్ గ్రూప్ ఎస్‌కే సేఫ్టీ వింగ్స్ ఇది ప్రైవేట్ లిమిటెడ్ అని ఇచ్చారు. కేఎల్ గ్రూప్స్ ఉంటుంది కదా! సో, అమెన్ వేర్ హౌస్ మన కంపెనీ అనేది కేఎల్ గ్రూప్ వాళ్ళేంటంటే అమెజాన్ వేర్ హౌస్‌లో మనకి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, అది అయితే ఇందులో జాబ్ రోల్స్ వచ్చేసరికి ఏంటంటే ప్యాకింగు, పికింగు అండ్ సెల్లింగు, షార్టింగు, లోడింగ్, అన్‌లోడింగ్ సో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు చూడండి. వర్క్ లొకేషను అమెజాన్‌లో ఉంటుంది. అండ్ పుడువైలో ఉంటుంది. అండ్ పోనారి అండ్ తిరువల్లూర్ అండ్ డిస్ట్రిక్ట్ చెన్నై. సో, ఇలా ఎక్కడైనా సరే మనకి ఉంటాయి జాబ్ లొకేషన్స్. అండ్ ఆల్సో మనకి స్టైఫండ్ అండ్ సాలరీ ఎంత పే చేస్తున్నారో చూడండి. స్టార్టింగే 17,000 నుంచి 19,000 ఉంటుంది మనకి ఇందులో సాలరీ. అండ్ ఆల్సో మనకి ఈఎస్ఐ ప్లస్ పీఎఫ్ అండ్ మెడికల్ ప్లస్ ఓటీ ఇలా ఉంటుంది. అంటే లైక్ ఎలా అంటే మనకి స్టార్టింగ్ 17,000 అనేది పే చేస్తూ అండ్ ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఈఎస్ఐ అంటే హెల్త్ పరంగా మన ఫ్యామిలీలో గాని, మనకు గాని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫ్రీగా మెడికల్ అనేది మనకుంటుంది. నెక్స్ట్ పీఎఫ్ అంటే ప్రొవిజనల్ ఫండ్ ఎవ్రీ మంత్ కూడా మన కోసం ఆ కంపెనీ వాళ్ళు ఉంచుతారు. నెక్స్ట్ ఓటీ మనం ఎక్స్‌ట్రా వర్క్ అనేది చేస్తే ఓటీ కూడా వస్తుందనేదే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, 200 వేకెన్సీస్‌కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. 200 వేకెన్సీస్ అనేది ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో మనకి ఓన్లీ 10థ్ క్లాసు అండ్ అబోవ్. సో, 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ అబోవ్ ఇంటరు, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. బట్ బేసిక్ నార్మల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకైతే మనకి ఏజ్ అనేది ఇచ్చారు. సో, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండొచ్చు. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఎవరున్నా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ మనకి దీనికి అప్లై చేయడానికి ఏమేమి ఉండాలి అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. బ్రింగ్ 2 కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్ అండ్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. మన రెజ్యూమ్ అనేది ఒకటి రెడీ చేసుకోండి. అంటే రీసెంట్‌గా రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోండి. అండ్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ నెక్స్ట్ రిజిస్టర్ విత్ బిలో లింక్ యూర్ జాబ్. మనకి ఇక్కడ ఇచ్చారు కదా! ఆహ్, ఏమిచ్చారు మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి ఎక్కడ జరుగుతుందని కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 26న ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా! ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. సో, రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఆహ్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మనం ఈ క్యూఆర్ కోడ్‌కి ఈ వెబ్‌సైట్‌లో మనం ఈ క్యూఆర్ కోడ్‌నయితే ఒకసారి స్కాన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అందులో ఆ క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళతో మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో, ఇది అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే
ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇక్కడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇవన్నీ చూడండి. చూసి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో కూడా అవ్వండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.